హైదరాబాద్ నగరంలో మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టు ప్రారంభానికి సిద్ధమవుతోంది. ట్రాఫిక్ కష్టాల నుంచి గట్టెక్కేందుకు సైదాబాద్ స్టీల్ బ్రిడ్జి త్వరలోనే అందుబాటులోకి రానుంది. ఈ ప్రాజెక్టు ఎప్పుడు మొదలైంది? ఇన్నేళ్లు ఎందుకు ఆలస్యమైంది? ఇలాంటి వివరాలు చూద్దాం. ఇప్పుడు నో కాస్ట్ కాఫ్ సిరప్ తో 60 రూపాయల విలువ గల ఇన్హేలర్ పూర్తిగా ఉచితం. దెబ్బకి దగ్గు జలుబు మాయం. హైదరాబాద్లోని ఐఎస్ సదన్ నుంచి సైదాబాద్ మీదుగా చంచల్గూడ వరకు ట్రాఫిక్ అవస్థలకు చెక్ పెట్టేందుకు ప్రభుత్వం స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని చేపట్టింది. ఎస్ఆర్డిపి కింద దాదాపు భారీ బడ్జెట్తో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేశారు. 2021లో ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగగా నిబంధనల ప్రకారం ఏడాదిన్నరలోపే పూర్తి కావాల్సి ఉంది. కానీ ఇన్నేళ్ల పాటు సాగుతూ వచ్చింది. ఈ ప్రాజెక్టు ఇన్నేళ్లు ఆలస్యం కావడానికి ప్రధానంగా 3 అడ్డంకులు కారణం. మొదటిది భూసేకరణ, కోర్టు కేసులు, పరిహారం వివాదాల వల్ల ఇన్నేళ్లు పట్టింది. ఇక రెండోది బ్రిడ్జి పిల్లర్ల కోసం తవ్వకాలు జరిపినప్పుడు తాగునీటి పైప్లైన్లు, విద్యుత్ కేబుళ్ల తరలింపు నత్తనడకన సాగింది. మూడోది ట్రాఫిక్ రద్దీ కారణంగా రాత్రి వేళల్లో మాత్రమే పనులు జరపాల్సి వచ్చేది. దీంతో కాంక్రీట్ పిల్లర్ల కంటే వేగంగా పూర్తవుతుందనే ఉద్దేశంతో స్టీల్ గర్డర్ టెక్నాలజీని ఎంచుకున్నారు అధికారులు. ఇతర ప్రాంతాల్లో స్టీల్ పరికరాలు తీసుకొచ్చి భారీ క్రేన్ల సాయంతో అమర్చారు. అడ్డంకులు తొలగడం వల్ల గత ఏడాది నుంచి పనులు వేగం పుంజుకున్నాయి. మరోవైపు ఆలస్యం కావడం వల్ల ఇటు నిర్మాణ వ్యయం కూడా భారీగా పెరిగిపోయింది. మరోవైపు పనుల కారణంగా ఐఎస్ సదన్ నుంచి దిల్సుఖ్ నగర్, మలక్పేట వెళ్లే రూట్లలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ కామన్ అయిపోయింది. గంటల కొద్దీ సిగ్నల్స్ దగ్గరే వాహనాలు నిలిచిపోయేవి. ఇప్పుడు బ్రిడ్జి ప్రారంభం అయితే కష్టాలు తీరినట్లేనంటున్నారు స్థానికులు. స్టీల్ బ్రిడ్జి పనులు దాదాపుగా పూర్తి కావచ్చాయి. తుది దశ పనుల్లో భాగంగా డౌన్ ర్యాంపుల నిర్మాణం జరుగుతోంది. వచ్చే నెల ఆగస్టు నాటికి ఫ్లైఓవర్ అందుబాటులోకి రావచ్చని అంచనా వేస్తున్నారు అధికారులు. పని కంప్లీట్ చేయడం జరుగుతుంది. గత సంవత్సరం పూర్తిగా ఈ పని మీద దృష్టి పెట్టాము. ఎల్ఏ ఇష్యూస్ కూడా పూర్తిగా సార్ట్అవుట్ చేయడం జరిగింది. దీనివల్ల చాలా టైం తగ్గుతుంది. 40 to 45 మినిట్స్ మీరు ఈ ట్రాఫిక్లో మీరు వెళ్తున్నారు. ఇప్పుడు ఇక్కడ నుంచి అక్కడ క్రాస్ చేయాలని ఇప్పుడు 8 మినిట్స్లో క్రాస్ చేయడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ మంత్ లోపల పూర్తిగా కంప్లీట్ చేయడానికి అవకాశం ఉంటాయి. రెడీ ఫర్ ఇనాగరేషన్ రెడీగా ఉంటుంది. కొన్ని అప్ ర్యాంప్స్ వరకు అండ్ డౌన్ ర్యాంప్స్ వరకు రిటైన్ వాల్ వర్క్ ఉన్నాయి. అది చాలా స్లో వర్క్, అది చాలా పగటిబందిగా చేయాలి. ఆ పని అయినా ఓపెన్ ఫర్ ట్రాఫిక్ ఫ్రమ్ నెక్స్ట్ మంత్ నుంచి ఓపెన్ చేయాలి. మొత్తానికి సైదాబాద్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణం తుది దశకు చేరి ప్రారంభోత్సవానికి సర్వాంగ సుందరంగా సిద్ధమవుతోంది. ఇన్నేళ్ల పాటు ఓపిక పట్టిన నగరవాసులకు ఈ వంతెన అందుబాటులోకి వస్తే ప్రయాణ సమయం భారీగా తగ్గనుంది. చంచల్గూడ, సైదాబాద్, ఐఎస్ సదన్ రూట్లలో ప్రయాణం సాఫీగా సాగనుంది. ఏదేమైనా కాస్త ఆలస్యమైన ఈ స్టీల్ బ్రిడ్జ్ సైదాబాద్ ప్రాంత రూపురేఖలను మార్చేయబోతోంది. వచ్చే ఆగస్టు 15 నాటికి ప్రారంభించేందుకు కసరత్తు సాగుతోంది.